వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ముఖ్యంగా తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గిడుగు రామ్మూర్తి గారి జయంతిని మనం ఈరోజు తెలుగు భాషా దినోత్సవంగా తెలుగు వాళ్ళందరూ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వ్యావహారిక భాషని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఆనాడు గ్రాంధికవాదులతో ప్రధాన యుద్ధమే చేసి అనేక అవహేళనలకి అవమానాలకి గురైనప్పటికీ వ్యవహారిక భాషని కాపాడుకోవాలనే ఒక ఉద్దేశంతో వారు అత్యద్భుతమైన కృషి చేసి ఈరోజు ఏదైతే పత్రికల్లో కానీ పుస్తకాల్లో కానీ తెలుగు వాడుక భాషగా ఉందో దానికి నిఘంటువులు ఏర్పాటు చేసి ఆ భాషను ప్రాచుర్యంలోకి తెచ్చిన మహానుభావుడు గిడుగు రామ్మూర్తి గారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఏదైతే సవర్లు ఉన్నారో వారికి కూడా లిపి ఏర్పాటు చేయడం కోసం, వారికి కూడా భాష ఏర్పాటు చేయడం కోసం కృషి చేయడమే కాకుండా ఈరోజు సవర్లు మాట్లాడుకుంటున్న భాషను కూడా ఏర్పాటు చేసింది గిడుగు రామ్మూర్తి గారు. అటువంటి మహానుభావుడి జయంతిని పురస్కరించుకొని ఈరోజు అనపర్తి మండల పరిషత్ కార్యాలయంలో గిడుగు రామ్మూర్తి జయంతి ఉత్సవాల్ని నిర్వహించుకోవడం జరిగింది. ప్రతి తెలుగు భాషాభిమాని వారిని స్మరించుకుంటూ తెలుగు భాష అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంగ్లం మోజులో పడి చిన్నపిల్లలు కూడా తెలుగు మర్చిపోతున్న నేపథ్యంలో ఇవాళ అమ్మ భాషను కాపాడుకోవాలి, తల్లిదండ్రులు నేర్పిన తెలుగు భాషని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకతని తెలుగు భాషాభిమానులందరితో పాటు ప్రజలందరూ గుర్తు చేసుకుని ఆ విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా అదే గిడుగు రామ్మూర్తి గారికి మనం ఇచ్చే ఘనమైన నివాళి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.